హర్యానా సస్పెన్స్ థ్రిల్లర్లో బీజేపీ మ్యాజిక్ చేసింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ హ్యాట్రిక్ విజయానికి చేరువైంది. ఎర్లీ ట్రెండ్స్లో కాంగ్రెస్ మెజారిటీ మార్క్ దాటడంతో ముందే సంబరాలు చేసుకున్నాయి హస్తం శ్రేణులు. కానీ గంటలో అంతా మారిపోయింది. బలంగా ముందుకు దూసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఎలక్షన్ కమిషన్ ప్రకారం 90 నియోజకవర్గాలున్న హర్యానాలో ప్రస్తుతం బీజేపీ 49 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ 35, ఐఎన్ఎల్డీ 1, బీఎస్పీ 1, స్వతంత్రులు 4 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతకు చెక్ పెట్టడం బీజేపీ ఫార్ములా. గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, త్రిపురలో ఇదే వ్యూహాన్ని అనుసరించింది కమల దళం. హర్యానాలోనూ ఇదే చేసింది. సరిగ్గా ఎన్నికలకు 4 నెలల ముందు మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ఓబీసీ నేత నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసింది బీజేపీ హైకమాండ్. రాష్ట్రంలో 30% ఉన్న ఓబీసీ ఓట్లను ఏకీకృతం చేయాలన్న బీజేపీ వ్యూహం ఫలించినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి. ఏ ఒక్క సర్వే ఓటరు నాడి పట్టుకోలేకపోయాయి. ఇండియా టుడే, సి ఓటర్, యాక్సిస్, మై ఇండియా సహా అన్ని ప్రముఖ సంస్థల సర్వేలన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్ సునాయాస విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వస్తున్నాయి. బీజేపీ జెట్ స్పీడ్లో మెజార్టీ మార్క్ దాటేసి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. హర్యానాలో కాంగ్రెస్ విజయానికి ఆమ్ ఆద్మీ పార్టీ దారుణంగా గండికొట్టింది. దాదాపు 2% ఓట్లు ఆప్ అభ్యర్థులకు పోలయ్యాయి. ఆప్ ఓట్లు చీల్చటం చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. ఒలింపిక్స్లో పతకం మిస్ అయిన రెజ్లర్ వినేష్ పోగట్ పాలిటిక్స్కి మాత్రం విజయం అందుకుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మెజారిటీ మార్క్ను చేరుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మెజారిటీ సీట్లను సొంతం చేసుకుంది. ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ ఏర్పాటు కోసం 46 సీట్లను ఎన్సీ కూటమి దాటడంతో ఇరు పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ డాన్సులు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అంశం బీజేపీకి పెద్దగా కలిసి రాలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి బీజేపీ కంటే ఇండిపెండెంట్లు ఎక్కువ ఓట్లు సాధించి ఫలితాలను తారుమారు చేశారు. దాదాపు 24% ఓట్లు సాధించారు. ఇటు తాము కింగ్ మేకర్ అవుతామని మొదటి నుంచి చెబుతున్న పీడీపీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆ పార్టీ కేవలం 4 చోట్ల మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. గతంలో కంటే దారుణంగా సీట్లను కోల్పోయింది. ఈ ఎన్నిక బీజేపీ సైతం అంచనాలను అందుకోలేకపోయింది. 26% ఓట్ షేర్ సాధించినా 30 సీట్లను సాధించలేకపోయింది. షోపియాన్ రీజన్లో బీజేపీ అధికంగా ఓట్లను రాబట్టుకున్నట్లు తెలుస్తుంది. బిల్వార్, రామ్నగర్, బషోలి, జమ్మూ నార్త్, జమ్మూ వెస్ట్, అఖ్నూర్ సహా పలు కీలక ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. హర్యానా ఫలితాల సరళిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసీ వెబ్సైట్లో ఫలితాలు అప్డేట్ కావటం లేదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే 10 నుంచి 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవగా ఈసీ వెబ్సైట్లో 4 నుంచి 5 రౌండ్లే అప్లోడ్ చేశారని ఆరోపించారు జైరాం రమేష్. బీజేపీ మైండ్ గేమ్స్ ఆడుతోందన్నారు. చివరి ఫలితం వచ్చే వరకు కౌంటింగ్ సెంటర్లు వదలొద్దని కాంగ్రెస్ కార్యకర్తలకు స్పష్టం చేశారు జైరాం రమేష్. 10, 12, 11 राउंड के नतीजे आ चुके हैं, पर जो अपडेट किया गया ईसीआई के वेबसाइट पर, चैनलों पर सिर्फ 4 या 5 राउंड के नतीजे आ रहे हैं. तो ये प्रशासन पर एक दबाव रखने का एक तरीका है. ये लोकसभा चुनाव में भी हुआ था. हम लोग गए थे, अभिषेक सिंघवी जी और मैं ईसीआई गए थे, हमने शिकायत की और तब ईसीआई ने कार्रवाई की. तो हम उम्मीद करते हैं कि ईसीआई जो एक संवैधानिक संस्था है, निष्पक्ष संस्था है, इस तरीके से स्थानीय प्रशासन पर दबाव नहीं डालना चाहिए. 3-3:30 बजे तक काउंटिंग सेंटर पर वो टिके रहे, क्योंकि ये खेल खत्म नहीं हुआ है. ये सब मनोवैज्ञानिक खेल है, ये माइंड गेम्स चल रहा है. इससे हम हटेंगे नहीं. ये कोई निराश होने की कोई कारण नहीं है. हमें जनादेश मिलने वाला है, कांग्रेस की सरकार बनने वाली है.
డబుల్ ఇంజన్ సర్కారు పనితీరు మెచ్చే హర్యానా ప్రజలు మూడోసారి అధికారం కట్టబెట్టారన్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించింది అన్నారు. మోదీ నాయకత్వంలోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కూడా బీజేపీ సాధించిన విజయమన్నారు. గతంలో కూడా తమకు మంచి సీట్లు వచ్చాయని, ఇప్పుడు కూడా రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచామన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిందని విమర్శించారు జీవీఎల్. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి అక్కడ చేసినటువంటి అభివృద్ధి, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా సాధించిన అభివృద్ధి, అన్ని వర్గాలకు చేరువ చేసేలా చేసినటువంటి పనితీరు ఇవే కారణం. కాంగ్రెస్ పార్టీ అహంకారంతో ఈరోజు ఉదయం వరకు కూడా ఒక పక్క ట్రెండ్స్ వస్తున్నప్పుడు కూడా మాకే జనం ఇస్తారు అధికారం, మేము గెలిచేసామని చెప్పి ఉర్రబీకినటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి హర్యానా పరాజయం అన్నది వారి కోలుకోలేనటువంటి విషయం. ఈ విజయం అన్నది మరి కొంత సెట్ బ్యాక్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో జరిగిన సెట్ బ్యాక్కి ఆ తర్వాత చాలా తప్పుడు అంచనాలు వేశారు అనేక మంది. బీజేపీ ఇప్పుడు తిరోగమనంలో ఉంటుంది అన్నది. అలా కాకుండా మళ్ళీ బీజేపీనే రైజ్లో ఉండే వచ్చే 5 సంవత్సరాలు కాదు కదా, 50 సంవత్సరాలైనా దేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలనే ఉంటుంది అన్న నమ్మకాన్ని ఇచ్చే ఈ అవినీతి రహిత పాలనకి, సాధించిన అభివృద్ధికి ప్రజలు కట్టిన పట్టంగా చెప్పాలి. చేదు ఫలితం అని ఎవరన్నా అంటే అది ఖచ్చితంగా తప్పు అని చెప్తాను. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్లు గెలుచుకునేది, అసెంబ్లీలో మాకంటే చాలా ఎక్కువ ఆధిక్యంలో ఉండేది. మాకు 10 సీట్లు మించి ఎప్పుడూ గతంలో రాలేదు. 2014లో మొదటిసారి వచ్చాయి, 25 సీట్లు వచ్చాయి. ఈసారి దానికంటే 2 సీట్లు 3 సీట్లు ఎక్కువ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దుని నిజం చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు దానిపై మేమందరం పార్లమెంట్లో ఓట్ చేసి ఆర్టికల్ 370ని రద్దు చేశాం. కానీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం ద్వారా దాన్ని పునరుద్ధరించారు, సమర్థించారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మోదీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య విజయం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి అధికారం ఉండదు. నేషనల్ కాన్ఫరెన్స్ అటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దానిపై స్పష్టతనివ్వాలి. మేము ఎన్నికల సమయంలో కూడా మా నాయకులు అమిత్ షా గారు, అనేక మంది ఇతర జాతీయ నాయకులు ప్రశ్నించడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పిన అటువంటి పార్టీతో మీరు ఎందుకు జతకట్టారు? ఈరోజు మీ స్టాండ్ ఏమిటి? ఆర్టికల్ 370 అన్నది పర్మనెంట్గా తొలగించబడింది. ఇక 1000 సంవత్సరాలైనా దాన్ని పునరుద్ధరించే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. అటువంటి ప్రామిస్ ఎవరైనా ఎన్నికల్లో చేస్తే ఆ పార్టీకి, కాంగ్రెస్ అయినా మరో పార్టీ అయినా పుట్టగతులు ఉండవు. జమ్మూ కాశ్మీర్లో ప్రధాన ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ రావడం, రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించడం, కాంగ్రెస్ కంటే సుమారు 2.5-3 రెట్లు సీట్లు అధికంగా సాధించటం, ఓటు శాతం మీరు చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక ఓట్ల శాతం ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. నేషనల్ కాన్ఫరెన్స్కి రాలేదు.